అండ్ ఎఫెక్ట్స్. పార్టికల్స్ ముందు మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఏమేమి ఉంటాయని ముందు పార్టికల్స్ చూసుకుందాం. పార్టికల్స్ అసలు ఈ పార్టికల్స్ ఏ సైజులో ఉంటే మనం ఎయిర్ పొల్యూటెంట్గా తీసుకుంటామంటే పార్టికల్స్ అనేవి 0.01 మైక్రోమీటర్ నుండి 100 మైక్రోమీటర్ ఉంటే అవి మనకి ఎయిర్ పొల్యూటెంట్స్ మనం తీసుకుంటాం. డేంజరస్ ఆర్ ఎయిర్ కంటామినెంట్స్ అండ్ కాజ్ రెస్పిరేటరీ డిసీజెస్. ఈ సైజులో ఉన్న ఎయిర్ పొల్యూటెంట్స్ మనకి ఏం చేస్తాయంటే ఈ సైజులో ఉన్నవి నీకు రెస్పిరేటరీ డిసీజెస్ కారణం అవుతుంది. అవి మనం దీనిలో కంటామినెంట్స్గా తీసుకుంటాం. ఈ సైజులో ఉంటే 0.01 మైక్రోమీటర్స్ ఉంటే 100 మైక్రోమీటర్స్ ఉంటే అది నీకు రెస్పిరేటరీ అదే శ్వాస తీసుకోవడానికి డిఫికల్ట్గా ఉంటుంది. ఆ సైజులో ఉంటే నీకు డిసీజెస్ ఏమొస్తాయంటే ఆ సైజులో ఉన్నప్పుడు పార్టికల్స్ అనేవి ఇవి కూడా ఇంపార్టెంటే. అంటే నువ్వు గేట్లో అని ప్రతిదీ ఇంపార్టెంటే, వాడు ఏది అడుగుతాడో కూడా మనకు తెలియదు. కాబట్టి బ్రోన్చిటిస్ అంట ఒకటి, ఇంకొకటి ఆస్తమా వస్తుంది. ఆ పార్టికల్స్ అనేవి ఆ సైజులో ఉంటాయి. అది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ పార్టికల్స్ అనేవి మనం ఎలా మెజర్ చేస్తామంటే అట్మాస్ఫియర్లో పార్టికల్స్ మెజర్ ఎలా చేస్తాం. ఇవి గాల్లో అయితే ఉన్నాయి, దాన్ని ఎలా మెజర్ చేస్తామంటే హై వాల్యూమ్ ఎయిర్ పంప్ అంట. అంటే ఇది ఒకవేళ అడగచ్చు, అంటే ఎలా మెజర్ చేస్తాం, మెజర్మెంట్ చేసే పేరు ఏంది అని అడిగితే దీన్ని ఏమంటామంటే హై వాల్యూమ్ ఎయిర్ శాంప్లర్ యూజింగ్ ఫిల్టర్ పేపర్ బై గ్రావిటోమెట్రీ. ఇది ఫ్రెండ్స్. ఈ మెథడ్తో మనం ఎయిర్ పార్టికల్స్ ఎలా ఉన్నాయా అని కొలుస్తాం. దీన్నే ఎస్పిఎం కూడా అంటాం. అంటే పార్టికల్స్ ఎంత ఉన్నాయని మెజర్ చేయడానికి. దీన్ని ఎలా వెయిట్ చేస్తామంటే ఫైనల్ వెయిట్ మైనస్ ఇనిషియల్ వెయిట్ ఆఫ్ ఫిల్టర్ పేపర్. ఇది ఈ ఫామ్లో చూస్తేనే అర్థమవుతుంది అంటే ఎలా చేస్తామనేది. అంటే ఒక రకంగా ఎలా అంటే నువ్వు ఒక గొట్టం పెట్టింటావు, అంటే ఒక రకంగా ఇట్లా పెట్టి దీంట్లో ఉండి ఇలా ఫిల్టర్ పేపర్ పెట్టావు అనుకో, నేను గాలి ఇలా పోతుంది అనుకో, ఈ ఫస్ట్ పేపర్ వెయిట్ ఉంటుంది, ఆ చెత్త అదే ఎయిర్ పోయిన వచ్చిన తర్వాత కంటామినెంట్ ఎయిర్ పోయి వచ్చిన తర్వాత పేపర్ వెయిట్ ఇస్తుంది. అంటే దాని ప్రకారం నీకు తెలిసిపోతుంది కదా వాల్యూమ్ ఆఫ్ ది ఎయిర్ శాంపిల్. నువ్వు తీసుకున్నావు, ఎంత వాల్యూమ్ తీసుకున్నావు. ఇది వచ్చేది ఎలా వస్తుంటే మనకి మైక్రోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్లో వస్తుంది. అది ఫ్రెండ్స్. అది పర్టికులర్స్ని కొల్చడానికి ఎస్పిఎం అంటాం మనం దాన్ని. దీని వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ శాంపిల్ ఇలా కనుక్కుంటామంటే ఎట్లా కనుక్కుంటామంటే యావరేజ్ ఎయిర్ ఫ్లో రేట్ ఇంటూ డ్యూరేషన్ ఆఫ్ శాంపిల్. అంటే నువ్వు యావరేజ్ ఫ్లో రేట్ ఎంత ఫాస్ట్గా ఎయిర్ పోతుంది నువ్వు పంపిస్తున్నావు గొట్టం నుండి ఒక చోటు నుండి ఒక చోటుకి, అంటే త్రూ ఫిల్టర్ పేపర్ మధ్యలో. ఫిల్టర్ పేపర్ ఉందనుకోండి, ఇలా ఉంటే నువ్వు దీన్ని పంపిస్తున్న ఫ్లో రేట్ ఎంత ఇంటూ డ్యూరేషన్ ఆఫ్ శాంపుల్, ఎంతసేపు పంపించాం అది వచ్చేసి మనకి వాల్యూమ్ అనేది వస్తుంది, వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ శాంపుల్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏంటంటే సెకండ్ మెథడ్ కార్బన్ మోనాక్సైడ్. ఒకటి పార్టికులర్స్ ఎట్లా కనుక్కుంటాం. నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్ కూడా ఉంది కదా మనకి. పార్టికులర్స్ అనేవి అదొక ఎయిర్ పొల్యూషన్ కారణం. కార్బన్ మోనాక్సైడ్ ఇది కూడా మేజర్ ఎయిర్ పొల్యూషన్. ఇది ఓజోన్ బొక్క పెడుతుంది అని నాకు చిన్నప్పుడు చెప్తుంటారు మాకు. అదే కార్బన్ మోనాక్సైడ్ ఇది మెయిన్గా ఓజోన్ డీగ్రేడేషన్కి కారణమయ్యేది. బొక్క అంటే బొక్క అని కాదు, అంటే ఎయిర్ ఎక్కువ ఉంటుంది కదా O3 అనేది. ఈ కార్బన్ మోనాక్సైడ్ పోయి O3తో రియాక్షన్ అలా జరిగి
అక్కడ ఉన్న O3 అంతా పోయి అక్కడ గ్యాప్ అనేది ఏర్పడి ఉంటుంది. అప్పుడు యూవీ రేస్ అనేవి వచ్చి భూమి మీద తగులుతాయి. అలా ఈ కార్బన్ మోనాక్సైడ్ మనం దీన్నే CO అంటాం. ఇది ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే CO అట్మాస్ఫియర్లో బ్రెత్లెస్నెస్ వస్తుంది. అంటే మనం గాలి పీల్చలేం. ఇది పోయి నీ శ్వాసను ఆపేస్తుంది. అది బ్రెత్లెస్నెస్ వస్తుందమ్మా దీనివల్ల. దాన్నే మనం ఏమంటామంటే ఈ రోగాన్ని మనం ఏమంటామంటే సిక్జియా అంట. ఇది ఎలా పలకాలో తెలియదు నాకు కూడా. సిక్జియా. ఈ రోగం వల్ల మనకి ఏమవుతుందంటే బ్రెత్లెస్నెస్ వస్తుంది. అది మ్యాటర్. ఇది ఎలా వస్తుందంటే గాల్లో కార్బన్ మోనాక్సైడ్ పోతుంది, తర్వాత హెచ్బితో రియాక్ట్ అవుతుంది, రియాక్ట్ అయ్యి COHBగా కన్వర్ట్ అవుతుంది. ఇది అనేది చాలా టాక్సిక్ ఇది అండ్ కాజ్ అసఫిక్సియా. ఇది ఏం చేస్తా అంటే అసఫిక్సియాని కాజ్ చేస్తుంది. అలా వచ్చింది అది. నెక్స్ట్ ఇంకొక రకం ఏంటంటే CO లెట్ ఇన్ టు అట్మాస్ఫియర్ ఫ్రమ్ ఆటోమొబైల్స్. మెయిన్గా CO ఎక్కడ నుండి వస్తుంది అంటే ఆటోమొబైల్స్ నుండి వస్తుంది. ఆటోమొబైల్స్ అనే కాదు, మనం యూజ్ చేసే ఫ్రిడ్జెస్ ఇవి కూడా ఎలక్ట్రానిక్స్ అన్నీ ఎలక్ట్రికల్. ఇప్పుడు బైక్ అన్న అదొక ఎలక్ట్రానికే. ఈ రకంగా ఫ్రిడ్జ్ అవన్నీ కూడా. ఇంకోటి CO ఇన్ అట్మాస్ఫియర్ ఈజ్ మెజర్డ్ బై నాన్ డిస్ప్రెసివ్ ఇన్ఫ్రారెడ్ అనలైజర్. మనం మెజర్ ఎలా చేస్తామంటే COని మెజర్ ఎలా చేస్తామంటే నాన్ NDIR అంటాం. NDIR అనలైజర్. ఇది NDRతో మనం దాన్ని కొలుస్తాం CO ఎంత ఉంటుందని. అంటే నేను అని చెప్పిన కానీ ఫర్దర్గా మనం డిస్కస్ చేస్తుంటే అన్నీ వస్తున్నాయి. ఇవి ఏందనేవి SOx అంటే తెలుసుకుందాం ఇప్పుడు. ఇది కూడా ఒక పొల్యూటెంట్ కదా, ఎయిర్ పొల్యూషన్ కారణమయ్యేది. అమాంగ్ ఆల్ SOx డేంజరస్ వన్ ఈజ్ CO2. SO2 అంట. SOx అంటే డేంజరస్. SOx అంటే SOxలో ఒకటి వస్తుంది, దాన్ని మనం SO2 అంటాం. ఇది కూడా వన్ ఆఫ్ డేంజరస్ అని. SO2 ఈజ్ రెస్పిరేటరీ ఇరిటెంట్. మస్కస్ మెంబ్రేన్ ఆఫ్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఈ సెన్సిటివ్ టు SO2. ఇది ఏమవుతుందంటే ఇది మనం పీల్చడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇరిటేషన్ వస్తుంది పీల్చడం వల్ల. మ్యూకస్ మెంబ్రేన్ ఆఫ్ ద రెస్పిరేటరీ ట్రాక్ట్ ఈ సెన్సిటివ్ టు SO2. ఇది ఏమవుతుందంటే మన మ్యూకస్ మెంబ్రేన్ అనేది అంటే మనం పీల్చే గాలిగోటం, మనం పీల్చేది మెంబ్రేను, అదన్నీ చాలా సెన్సిటివ్ అంటే SO2కి. దానివల్ల మనం తగ్గిపోతాం SO2 వల్ల. మనం మ్యూకస్ మెంబ్రేన్ ట్రాక్ అని చాలా సెన్సిటివ్ టు SO2. దానివల్ల మనకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అని వస్తాయి, ఇరిటెంట్. SO2 కాజ్ యాసిటిక్ రెయిన్స్ విచ్ ఎఫెక్ట్ ద బిల్డింగ్ మెటీరియల్స్ మార్బుల్ ఎస్పెషల్లీ లైక్ తాజ్మహల్. ఇంకా SO2 అనేది ఏం చేస్తా అంటే యాసిటిక్ రెయిన్స్కి కారణం అవుతుంది. యాసిడ్ రెయిన్స్ మనం చిన్నప్పుడు కూడా అవి కురిస్తే మనకు అది కురవడం వల్ల మనకు మెయిన్గా మార్బుల్ అనేది డ్యామేజ్ అవుతుంది. బిల్డింగ్ మెటీరియల్స్ ఏమైనా డ్యామేజ్ అవుతుంది, పెయింట్ కూడా అవుతుంది యాసిడ్ రెయిన్ పడడం వల్ల. స్కిన్ కూడా కాలిపోతుంది. ఇంకా అవే కాకుండా SO2 అండ్ SOx ఏం చేస్తాయంటే ఎఫెక్ట్స్ ప్లాంట్ లైఫ్ కాజింగ్ ప్లాంట్ డిసీజెస్ నోన్ యాజ్ ఎ క్లోరోసిస్. ఈ ప్లాంట్ డిసీజెస్ కూడా కారణమవుతాయి. దాన్ని మనం ఏమంటామంటే క్లోరోసిస్. SO2 and SOx also affects plants life causing plant diseases అని చెప్పేసిన. SOx in atmosphere is measured by West and Greek method. మనం ఎలా కొలుస్తామంటే SOxని
వెస్ట్ అండ్ గ్రీక్ మెథడ్ ద్వారా కొలుస్తాం. దీంతో మనం ఎస్ఓఎక్స్ని కనుక్కుంటాం ఎంత ఉంది గాల్లో అనేది. అది తర్వాత హైడ్రోకార్బన్స్. హైడ్రోకార్బన్స్ అనేవి కూడా పొల్యూటెంట్సే, అవి కూడా ఎయిర్లో ఉండి బొక్క పెడతాయి మనకి. దీన్ని మనం హెచ్సి అంటాం. హెచ్సి హైడ్రోకార్బన్స్ ఇన్ ఎక్సెస్ ఫర్ లాంగ్ పీరియడ్ ప్రెజెన్స్ కాజ్ లాంగ్ క్యాన్సర్. ఏం లేదు, హైడ్రోకార్బన్ ఎక్కువ ఉందనుకో గాల్లో, సింపుల్గా లంగ్ క్యాన్సర్ వస్తుంది మనకి. సింపుల్గా అంతే, లంగ్ క్యాన్సర్ వచ్చేస్తుంది. దానివల్ల కూడా నాకు తెలుసు లంగ్ క్యాన్సర్ అంటే అయిపోయి ఉపికి పోయా. ఇంకా హైడ్రోకార్బన్స్ అనేవి ఏమైతే అట్మాస్ఫియర్ మెజర్ బై గ్యాస్ క్రోమాటోగ్రఫీ. గ్యాస్ క్రోమాటోగ్రఫీ సింపుల్గా చూసుకోండి. అంటే పొల్యూటెంట్స్ ఏంటి, అవి ఏం ఎఫెక్ట్ చేస్తాయి, అంటే ఏం డిసీజ్ కలిగిస్తాయి, తర్వాత దాన్ని ఎలా కొలుస్తాం అంటే ఏ మిషన్తో కొలుస్తాం. గ్యాస్ క్రోమాటోగ్రఫీతో మనం హెచ్సి కొలుస్తాం. ఎస్ఓఎక్స్ని ఎలా కొలుస్తాం, వెస్టర్న్ గ్రీక్ మెథడ్తో కొలుస్తాం. సిఓని అంటే కార్బన్ మోనాక్సైడ్ని ఇన్ఫ్రారెడ్ నాన్ డిస్పెరేసివ్ ఇన్ఫ్రారెడ్ ఎన్డిఐఆర్ అనలైజర్ దాంతో కొలుస్తాం. అలా అవన్నీ కొలిచి పడేస్తాం. డిసీజ్కి ఏమేమి చేస్తాయో అది మీరు చూసుకోండి. ఇంకా CO2 తెలుసు కదా, CO అనేది ఏం చేస్తుంది, SO2 అంటే మనకి యాసిడ్ రైన్స్ ఊరిగిస్తుంది, లంగ్కి మనకి అడ్డం పడుతుంది గొంతుకి, అదొకటి. ఇంకా హైడ్రోకార్బన్స్ అంటే తెలుసు లంగ్ క్యాన్సర్ వస్తుంది మనకి హైడ్రోకార్బన్స్ వల్ల, అది అన్ని. తర్వాత NOx అంటే అమంగ్ ఆల్ NOx డేంజరస్ వన్ ఈజ్ NO అండ్ NO2. NOx అంటే చాలా గ్యాసెస్ ఉంటాయి, దాంట్లో మనకి మెయిన్గా డేంజరస్ అనేది ఏంటంటే NO, ఇంకొకటి NO2. మెయిన్గా అల్వియా ఆఫ్ హ్యూమన్ లంగ్స్ సెన్సిటివ్ టు NOx అంట. అల్వియా ఆఫ్ హ్యూమన్ లంగ్స్ అంటే మన హ్యూమన్ లంగ్స్ అనేవి చాలా సెన్సిటివ్ టు NOx. సెన్సిటివ్ అంటే ఏం లేదంటే ఇప్పుడు మనం ఒకటి తిడితే ఎలా సెన్సిటివ్ ఏడుస్తామో అలా NOx కొట్టిందనుకో హ్యూమన్ లంగ్స్ పోతాయి, అది అలా అర్థం చేసుకోవచ్చు మనం NOx అనేది. ఇంకొకటి NOx ప్రొడ్యూసెస్ మెనీ సెకండరీ పొల్యూటెంట్స్ లైక్ ఓజోన్, ప్యాన్ ఎట్సెట్రా. ఈ NOx అనేది మామూలుగా ఉండకుండా ఇదే సెకండరీ పొల్యూటెంట్స్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఈ NOx పోయి వేరే గాలిలో కలిసిపోయి వేరే దాంతో రియాక్ట్ చెంది మనకి ఓజోన్, ఇంకా ప్యాన్ ఎట్సెట్రా ఇలాంటివి మనకు క్రియేట్ చేస్తుంట. NOx ప్లాంట్ డిసీజెస్ లైక్ నెక్రోసిస్, అది మ్యాటర్. NOx అనేది ప్లాంట్లకు కూడా హానికరం. దీన్ని ఏమంటామంటే ప్లాంట్ డిసీజెస్ కారణం అవుతుంది. ప్లాంట్ డిసీజ్ ఏమంటామంటే నైక్రోసిస్ అంటాం. నైక్రోసిస్ ఏం చేస్తామంటే గ్రీన్ పిగ్మెంట్ని పోగొడుతుంట. గ్రీన్ పిగ్మెంట్ అంటే విచ్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ ఫోటోసింథసిస్ ప్లాంట్స్లో. అది పోవడం వల్ల ఫోటోసింథసిస్ కాదు. అంటే ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలంటే నువ్వు ఎయిర్ పొల్యూషన్ కారణం వల్ల ప్లాంట్స్ గ్రోత్ కూడా నాశనం. అంటే ఒక రకంగా చెప్పాలంటే పంట పొలాలు కూడా నాశనం అవుతాయి. ఇప్పుడు అక్కడ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉందంటే పంట కూడా సరిగ్గా పండదు, అప్పుడు మనకు దిగుబడి కూడా ఎక్కువ రాదు. అలా కూడా జరుగుతుంది ఎయిర్ పొల్యూషన్ వల్ల. అదొకటి. ఇంకొక డిసీజ్ ఏంటంటే ఎపినెస్టీ. దీనివల్ల ఏమవుతుందంటే చెట్టు అనేది ఉంగిపోతుందంట. ఇలా కూడా జరుగుతుంది దీనివల్ల. ఇంకొకటి అభిషిషన్, సడన్ డ్రాప్ ఆఫ్ లీఫ్. దీనివల్ల ఆకులు రాలిపోతాయి, అదే అనుకుంటున్నాను నేను కూడా. సడన్ డ్రాప్ ఆఫ్ లీఫ్, దీనివల్ల ఆకులు రాలిపోతాయి, సర్వనాశనం అయిపోతుంది NOx వల్ల ప్లాంట్స్కి. అట్మాస్ఫియర్ కాజులు పోయే జాకోబ్ అచీజర్ మెథడ్. నువ్వు NOxని ఎలా అనుకుంటామంటే జాకబ్ అచీజర్ మెథడ్. దీంతో మనం కనుక్కుంటాం NOx గాల్లో ఎంత ఉందని. అది నెక్స్ట్ మనం ఇవి మెయిన్ పొల్యూటెంట్స్. దీని గురించి